శ్రీరస్తు శుభమస్తు. సంవత్సరం ముందు అందరికీ శుభాశిష్యులు. భారతీయత ఈశ్వరారాధన ఒకటి చెప్తూనే జీవన ప్రమాణాలు ఎట్లా ఉండాలి, ఏది చేయాలి, ఎలా జీవించకూడదు చెప్పి అందులో మొదటిదేమో అహింస. అహింసకు ఎంతో చాలా పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు. అనేక ధర్మాలు ఉన్నాయి. అహింస, అస్థైర్యం, దాతృత్వం ఇన్ని చెప్పారు. కానీ అహింస ఒకటే చాలని బుద్ధుడు అనుకున్నాడు. కానీ అహింసకు కూడా స్థానం ఉంది. లోకాన్ని బాగా పీడించేవారు రాక్షసులు, దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళని కూడా శిక్షించకూడదా, అది కూడా హింస అవుతుందా? ఇట్లాంటి సందేహాలు రామాయణంలో, భారతంలో మళ్ళీ చాలా సందేహాలు సమాధానాలు చెప్పాడు. ఏమిటంటే రామాయణంలో సీత చాలా దుఃఖపడింది. సీత చాలా దుఃఖపడింది కానీ ఈ లంకంతా నాశనం కావాలి, రావణాసుడు పోవాలి ఆ మాట రాలేదు ఆవిడికి. చాలా గొప్ప విషయం. భారతీయ స్త్రీల్లో దేవతలు మెచ్చుకున్నారు, బ్రహ్మాదులు మెచ్చుకున్నారు. అటువంటి సాధ్వి సీతాదేవి. మనం కథ చెప్పుకుంటూ ఉంటాం. హనుమంతుడికి ఏదో తోకకేమో నిప్పు అంటించారు, ఆ నిప్పుతో అంతా తగలబెట్టాడు. అది హనుమంతుడు తగలబెట్టాడు అంటారు. సీతకి అంత క్రోధం లేనప్పుడు దుఃఖం మాత్రమే ఉంది, కానీ క్రోధం లేదు. దుఃఖం ఉంది, వేరే క్రోధం అవసరం లేదు. ఆ దుఃఖం ఇవ్వడం చెప్పదు. ఆంజనేయ మట్టిపాటలను కాంజన కమని విగ్రహం పారిజాతం ఆదాయతేన అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ దుఃఖాన్ని తీసుకున్నాడు. ఆదాయతేనేవో దదాలదా. అమ్మవారు చాలా దుఃఖపడుతూ ఉంటే ఏం చేశాడంటే హనుమంతుడు ఆవిడ దుఃఖాన్ని తను తీసుకుని ఆ దుఃఖంతో తగలబెట్టాడు లంకని. ఆదాయతేనయో దదాహ లంక అని ఉంది ఆ మాట, క్లియర్గా ఉన్నది. చాలా దుఃఖంగా సీత ఉంటే ఆ దుఃఖాన్ని తాను తీసుకుని ఆ దుఃఖంతోనే, లేకపోతే తనకెందుకు, తనకి రావణాసుడు శత్రువు కాదు, తనకి కర్తృత్వం ఉండక్కర్లేదు. రాముడు బంటు ఆయన, తనకేమో రావణాసుడు శత్రువు కాదు. యుద్ధం వచ్చిన తర్వాత రాముడి పక్షంలో సేనలో ఉండడం చేత రావణాసుడితో యుద్ధం చేశాడు. అంతేకాని లంకతో రాక్షసుల మీద ఎవరికి శత్రుత్వం లేదు. అంటే సీత చాలా దుఃఖంగా ఉంటే ఆదాయ తేనైవ ఆ దుఃఖాన్ని తాను తీసుకొని, తేనైవ అది మాత్రమే తీసుకుని దాదా లంక. సీత యొక్క గొప్పతనం దుఃఖమే అనుభవించడానికి దుఃఖం. ద్రౌపది విషయం చూసుకోండి. మళ్ళీ రాత్రి నిద్రపోతున్నటువంటి తన కొడుకులందరినీ కూడా ఆ బ్రాహ్మణుడు అనే పేరు వెళ్ళినటువంటి వాడు చంపాడు. నిద్రపోతున్న వాడిని చంపాడు. అశ్వత్థామ వాడిని చంపితే అర్జునుడు, కృష్ణుడు, భీముడు అశ్వత్థామని పట్టు నరికేయాలని అనుకున్నాడు. అంత క్రోధం వచ్చింది. వాడు పిల్లలు చంపాడు, నిద్రపోతున్న వాడు చంపాడు. అసలు ఒక వీరుడు చేసే పని కాదు. అంతేకాక ఒక బ్రాహ్మణుడు చేసే పని అది హత్య చేయడమా, నిద్రపోతున్న వాడిని. ఇంత పాపం చేశాడు. ద్రౌపది దుఃఖానికి కోరుకోని నేర్చింది. నా పిల్లలు ఏం పాపం చేశారు, నిద్రపోతున్నారు. పోని యుద్ధంలో పిలిచి యుద్ధంలో వాళ్ళందరినీ చంపినా కూడా అది క్షత్రుడికి యుద్ధంలో మరణించడం మంచిదే కదా, సంతోషించేదాన్ని నేను నా కొడుకు. సరే, అశ్వత్థామని పరిగెత్తుకొని వెళ్ళి కాళ్ళు చేతులు విరిచి కట్టి తీసుకొచ్చి ద్రౌపది ముందర నిలబెడతారు. ద్రౌపది అంటుంది, వీడిని చంపడం పెద్ద కష్టం కాదు. ఇతడి తల్లి ఉంది, గురుపత్ని, మీ అందరికీ విద్యలు చెప్పినటువంటి గురువు యొక్క పత్ని. ఆమె కొడుకు, ఇప్పుడు ఆవిడ ఒక్కతే కదా బతికుంది.
ద్రోణాచార్యుడు కొడుకు అని కాదు, ద్రోణపతిని కొడుకు అంటుంది వాడిని. ఉన్నదావిడు కదా, ఇతన్ని మీరు చంపగలరు. దుఃఖం ఎవరిది? ఇతని తల్లిది. ఇప్పుడు నేను అనుభవిస్తున్న దుఃఖం ఏమిటి? నా పిల్లలు పోతే నేను దుఃఖపడుతున్నాను. నేను అనుభవిస్తున్న దుఃఖమే ఇంకొకరికి కూడా కలుగజేస్తే నాకు శాంతి కలుగుతుందా? నేను అనుభవిస్తున్న దుఃఖం ఎలా అంటో నాకు తెలుసును కదా. నా దుఃఖాన్ని క్రోధంగా మార్చుకొని ఇలాంటి దుఃఖాన్ని ఇంకొకరికి కలుగజేస్తే నాకేమిటి లాభం? కాబట్టి ఇతను వదిలేపని, శిక్షించొద్దు. అదేంటి పాపం చేసిన శిక్షించు వద్దంటావా? భీముడు అంటాడు. ధర్మరాజు అన్నాడు, ద్రౌపది చెప్పిన వాడు చాలా గొప్పగా ఉంది. అతన్ని చంపితే అతడి పాపం మనం నాశనం చేసినట్టు అవుతుంది. ఆ పాపంతోనే బతకనివ్వండి, అది శిక్ష. బతుకుని ఉన్నాడు కూడా తను చేసిన పాపం. నేను బ్రాహ్మణ్ణి, ద్రోణాచార్యుడు కొడుకుని, నా తల్లి గొప్ప పతివ్రత, అస్త్రాలన్నీ నేర్చుకున్నాను తండ్రి దగ్గర. బ్రహ్మాస్త్రం, శిరోనామకాస్త్రం. ఆ శిరోనామకాస్త్రం అంతకన్నా పైన ఇంకొకటి, పాశుపతం ఒకటే ఉంది అస్త్రం. అయితే పాశుపతం ప్రయోగించే అస్త్రం కాదు. ఎట్లాగంటే హైడ్రోజన్ బాంబు ఉంది పాకిస్తాన్ దగ్గర, మన దగ్గర, చైనా దగ్గర ఉంది. ముగ్గురు వాడుకున్నాం అనుకోండి, ఏమి ముగ్గురు పోతాం. కానీ అది వాడుకునేది కాదు. వెపన్ ఉంది కానీ వాడడానికి యూజబుల్ వెపన్ కాదు, అందరినీ నాశనం చేస్తాం. అలాంటిది బ్రహ్మశిరోనామకాస్త్రం అంటే పాశుపతం ఏమో పైలోకాలు కూడా తగ్గిస్తుంది. అయితే అస్త్రం ప్రయోగించిన వాడి శక్తిని బట్టి ఉంటుంది. అలాంటి అస్త్రాలు సంపాదించినటువంటి ఈతడు తపస్సు చేశాడు, బ్రహ్మచర్యం పాటించాడు, అస్త్రాలను సంపాదించాడు. సామాన్యుడు కాడు, నీచుడు కాదు, నీచమైన కర్మ చేశాడు. ఇలాంటి వాడికి శిక్ష ఏమిటి అంటే, ఈతడికి నరకానికి పంపిస్తే సరిపోతుందా? నరకం ఈతడు చేసిన పాపానికి సరిపోదు. పాపం ఎట్లాంటిదంటే, అదే ఎవడైనా సామాన్యుడు బోయవాడు నిద్రపోతున్నాడని చంపితే సామాన్యమైన పాపం. ఉత్తముడైన బ్రాహ్మణుడు ఆ పాపం చేస్తే అతనికి ఎలాంటి శిక్ష భూలోకంలో సరిపోదు. మరి ఏం చేయాలి? కొత్తనేస్తామా, శిరఛేదం చేస్తాం, ఏది సరిపోదు, నరకానికి సరిపోదు. అన్నిటికంటే గొప్ప శిక్ష ఏంటంటే, జీవించు సుఖంగా, నువ్వు బతుకు, దుఃఖంతో బతుకుని వదిలిపెట్టడం శిక్ష. అతడికి గొప్ప శిక్ష, నరకం కంటే గొప్ప స్థానం అతడి శరీరమే. శరీరంలోనే వాడు దుఃఖపడాలి. ధర్మశోషం ఎప్పుడు కూడా హింస అనే దాన్ని వదిలిపెట్టింది. హింస వదిలిపెట్టి దుష్టుని శిక్షించింది. హింస లేకుండా శిక్షించింది, అదే గొప్ప విషయం. హనుమంతుడు పని చేశాడు, సీతా పని చేసింది, ద్రౌపది పని చేసింది. వాళ్ళని ఆదర్శంగా తీసుకునేటట్టయితే ఎందుకు చెప్తున్నామంటే, ఏదో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన జవాను చంపారు, వెంటనే వాళ్ళ మీద పడండి, వాళ్ళ శిబిరాలని నాశనం చేయండి, వెంటనే అందరిని చంపేయండి అని క్రోధంతో అంటారు. అది సామాన్యులందరికీ, భారతదేశంలో భక్తులు, దేశభక్తులందరికీ క్రోధం వస్తుంది. కానీ ఆ పని మనం చేయలేము. నిజంగా నేను చెప్తున్నాను, భారత సేన పాకిస్తాన్ మీద దండెత్తి అందరినీ చంపలేదు. వాళ్ళ వల్ల కాదు ఆ పని. అది జరగబోయేది అంతే జరుగుతుంది. వాళ్ళ చేతుల్లో మన జవాన్ చచ్చిపోవచ్చు, కానీ అక్రమంగా వెళ్ళి వాళ్ళు చంపడం స్వభావంలో లేదు. అందుకని వాళ్ళ విషయంలో కూడా సంయమనం పాటించండి, శాంతిగా ఉండండి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మన దేశంలో స్వభావంలో ఉండేది. అంతేకాక అహింస అంటే, మరి యుద్ధం చేశారు కదా, అందరినీ చంపారు కదా, అది హింస అవుతున్నా? యుద్ధం హింస కాదంటాడు. మరి ఏం చేద్దంటే, అవతలి వాడి చేతిలో ఖడ్గం ఇచ్చి నిన్ను నువ్వు రక్షించుకో, నేను నిన్ను చంపుతాను అంటే వాడు రక్షించుకునేందుకు అవకాశం ఇచ్చిన తర్వాత యుద్ధం చేసి వాడిని చంపిన హింస. దానికి యుద్ధ ధర్మం అని పేరు. దానికి అన్నింటిలోనూ ధర్మం ఉంది. ధర్మం లేని ఏ క్రియ లేదు. యుద్ధంలో ధర్మం ఉంది, ప్రేమలోనూ ధర్మం ఉంది, ఓ స్త్రీని ప్రేమించడంలోనూ ధర్మం ఉంది,
ఇష్టం వచ్చిన పని చేయడం కాదు, ప్రేమ ఉంది కదా అని. క్రోధం వచ్చింది, యుద్ధం వచ్చింది కదా అని ఇష్టం వచ్చిన పని చంపడము కాదు. ప్రతి చోట్ల ప్రతి సందర్భంలోనూ ధర్మాన్ని పాటించాలి. అన్ని ధర్మాలను పాటించినట్లు ఒక గొప్ప ధర్మం ఏమిటంటే అహింస. దాని గురించి మనం చెప్పుకోవాలి. అహింస అనేది ఇంకోటిని చంపడమేనా? ద్వేషించడం కూడా హింసే, ద్వేషం కూడా హింసే. అంటే ఇందాక నిన్ననే అనుకున్నాం, మహాలక్ష్మి మనకి ఏం చెప్తుందంటే మనసులో హింస రావద్దని చెప్తుంది. అదే ఐశ్వర్యం చెప్తాను. అంటే నా క్రోధో నచ మాత్సర్యం నా లోభో నా అశుభామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేచ్చదా. మహాలక్ష్మిని ఆరాధించేవాడు క్రోధంలో ఉండడు, వాడి క్రోధం రాదు. మాత్సర్యం ఉండదు, వాడు చాలా బాగున్నాడని దుఃఖం అన్నట్టు ఉండదు. మాత్సర్యం ఉంటే అసూయ జలసి అది ఉండదు. లోభత్వం, దాచుకోవడం, కోడికి ఇవ్వకుండా, వాడి అవసరం ఉంటే అడుగుతున్నాడు ఆయన ఇవ్వకుండా ఉంటే లోభం. నా క్రోధం నచ్చ మాత్సర్యం లోభం. నా అశుభామతి. అశుభమతి అంటే ఇంకోటి దుఃఖాన్ని కోరడం, ఇంకోటి కష్టపడాలని కోరడం పేరు అశుభమతి. ఎవడి దుఃఖాన్ని మనం కోరకూడదు. అది మహాలక్ష్మి లక్షణం. నిన్న చెప్పుకున్నట్టు మహాలక్ష్మి లక్షణాల్లోనే ఇప్పుడు మనం అనుకున్నట్టు భారత నారి మణులు ఇద్దరి గురించి చెప్పుకున్నాం. ఇది మహాలక్ష్మి లక్షణం. మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటే ఎవరికైతే అక్రోధో నచమాచరం నలుగు భవంతి కర్తపుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం చెప్పేస్తుందా. శ్రీ సూక్తం రోజు హిరణ్యవర్ణామని చదువుతాం కదా. శ్రీ సూక్తం భక్తితో ఎవరైతే స్తోత్రం చేస్తూ చదువుకుంటారో వాళ్ళకి క్రోధం, లోభం, మాత్సర్యం ఉండదు అంటున్నారు. శ్రీ సూక్తం 3 మాటలు పారాయణ చేస్తారు కానీ వాళ్ళ కోపం చల్లారటం లేదు అనుకోవడం. నా క్రోధం అమ్మవారిని రోజు స్తోత్రం చేసుకున్నాను, ఇప్పుడు నాకు ఎవరి మీద క్రోధం రావటం లేదు. వాడు చాలా అపకారం చేశాడు, నా మీద అపకారం చేసి చాలా బాధ పెట్టాడు, అయినా వాడి చుట్టూ నాకు క్రోధం రావటం లేదు అన్నవాడు మహాలక్ష్మి అనుగ్రహం. అతడిలో మహాలక్ష్మి ఉంది. మహాభాజాదేవితో నన్ను ఆవహించు అని అంటున్నప్పుడు మహాలక్ష్మి ఆవహించిన తర్వాత కూడా అశ్వప్రదం ఎలా ఉంటుంది. దీనివల్ల ఐశ్వర్యం ఉంటుంది. దీనివల్ల ఏమిటంటే ఇక్కడ బతుకున్నాళ్ళు మోసపోతూ నష్టపోతూ క్రోధం మాత్రం లేకుండా ఉంటే ఇలాగ పోవలసింది నా ఈ జీవితం, ఇంకెవరో సుఖపడుతున్నారు నాకేం రాలేదంటే కాదు. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత నిజమైన సుఖం, ఐశ్వర్యం అనుభవిస్తాం. దేవతలు సమానమైన ఐశ్వర్యం అనుభవిస్తాం. ఇక్కడ ఐశ్వర్యం చాలా చిన్నది, అద్భుతమైనది. నీ ఇంద్రియములకి ఎక్కువ సుఖాన్ని అనుభవించే శక్తి కూడా లేదు. ఇంద్రియములు పోయిన తర్వాత నీ జీవాత్మ ఉంది, అక్కడ ఎక్కువ సుఖాన్ని పొందుతుంది. ఇక్కడ కంటే ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తావు నువ్వు మహాలక్ష్మి దయ ఉంటే అని దాని తాత్పర్యం. కాబట్టి అశుభమైన మతి లోపల రాకూడదు. మనలో ఎప్పుడు కూడా ఒకరికి కీడు కోరడమే అలక్ష్మి, శుభం అశుభం. దాన్ని మనం గుర్తుపెట్టుకున్నామంటే మనంత ఐశ్వర్యంతో ఎప్పుడు లేడు. ఐశ్వర్యం ఉంటే దానం కాదు, నిన్ననే చెప్పుకున్నాం. ఈశ్వర లక్ష్మి. రాక్షసుల్ని సంహరించిన మహావిష్ణువు కక్షతో, క్రోధంతో, కసితో చంపాడా? లేనే లేదు. మహావిష్ణువు ఎంతమంది రాక్షసులను చంపినా వాడి తపస్సులకి వాడి వరాలు అందరూ అంతా ఇచ్చిన తర్వాత వాడి దేవతల బాధ పెడుతుంటే, లోకాన్ని పీడిస్తూ ఉంటే, దేవతలు వచ్చి మొరబెట్టుకుంటుంటే వాడిని చంపారు. అంతేకాక మహావిష్ణువు వధిస్తే వాడికి పుణ్యలోకాలు మహావిష్ణువులో కలిసిపోయినాడు. వాడికి ఉపకారం జరిగింది. ఇతర దేవతల చేత సంపించకుండా దాన్ని వెళ్ళడం చేత ఉపకారం. అనుగ్రహంతోనే ఈశ్వరుడు శిక్షిస్తాడు. అనుగ్రహంతోనే ఈశ్వరుడు రాక్షసుడిని చంపినాడు. క్రోధంతో కానీ అసహ్యం చేత కానీ కాదు. హిరణ్యకశిపుల మీద కూడా ద్వేషం లేదు, క్రోధం లేదు. వాళ్ళలో ఉంది ద్వేషం, వాళ్ళలో క్రోధం ఉంది. వాళ్ళని చంపితే వాళ్ళలో ఉండే అశుభమతి, క్రోధం, ద్వేషం అవి చచ్చిపోయాయి. వాడిని బాగు చేశాడు, వాడికి క్రోధం లేకుండా చేశాడు. అది ఈశ్వరుడి యొక్క లక్షణం. మనం అట్టి ఈశ్వరుని, అట్టి మహాలక్ష్మిని మనం ఆరాధించడం మనకి ఐశ్వర్యప్రదం. ఇక్కడ కూడా ఐశ్వర్యం కలుగుతుంది. మనం వద్దనుకున్న ఐశ్వర్యం మన పిల్లలకు కలుగుతుంది.
నష్టపోయి శత్రువుని క్షమించిన వాడికి ఏ ఐశ్వర్యం నష్టపోయినాడో వాడి పిల్లలకి లభిస్తుంది. ఎక్కడికి పోదు. నాకు రాకపోతే నా పిల్లలు అయితే మనవాళ్ళు, నా బంధువులకు వస్తుంది. రావాల్సింది ఎలాగో వస్తుంది. నేను త్యాగం చేసినా ఇంకో చోటు నుంచి వస్తుంది. కాబట్టి ఐశ్వర్య కారణం శాంతికి భద్రతకి హేతువైంది. శుభమైన మనసు ఎప్పుడు ఉండాలి. అందుకని పరాశక్తి రాక్షస సంహారం చేసింది, కానీ అమ్మ అంటాం, మళ్ళీ రాక్షసుని చంపింది అంటాం. భండాసురుణ్ణి లలితాదేవి చంపింది. భండాసురుణ్ణి చంపడం చేత ఆతడిలో ఉండే ఆసురీ లక్షణం పోయింది. ఆ జగన్మాతలో కలిసిపోయినాడు భండాసురుడు. ఎందువల్ల అంటే అమ్మ పిల్లవాడిని తల్లి తండ్రి శిక్షించిన క్రోధంతో శిక్షించారు కదా, వాడు బాగుండాలి, ప్రేమతో శిక్షిస్తారు. అది మాతృ లక్షణం, పితృ లక్షణం. ఆ లక్షణమే ఈశ్వరులో ఉంది అని మనకి చెప్తున్నారు పెద్దవాడు. కాబట్టి సంహార శక్తులు కూడా మరి మహాభారత యుద్ధంలో కూడా పరాక్రమం చూపించారు, కానీ ద్వేషం చూపించలేదు. అది అలాంటి వాడు అర్జునుడు. కృష్ణుడు అంటాడు, వాడిని చంపేసేయి, వాడిని వదిలిపెట్టరు, చాలా దుర్మార్గుడు అంటాడు. ఆయన చెప్పేది అదేమో గురుబోధని. లేకపోతే మెంతపడతాడు, క్షత్రియ ధర్మం మర్చిపోతాడు. ఆ ధర్మం మర్చిపోతే అర్జునుడికి నష్టం. వాడిని క్షమించి వదిలిపెట్టడం చేత వచ్చే పుణ్యమేం రాదు, దోషం వస్తుంది. క్షత్రియుడికి రావాల్సిన దోషం రాకూడని దోషం వస్తుంది. అందుకని అవతల వాడిని చంపమని చెప్పడంలో అర్జునుడికి ధర్మబోధ చేశాడు. ఆ విధంగా అర్థం చేసుకునేటట్టయితే కామము, క్రోధము, లోభము, మోహం, మదము, మాతం, ఆ శత్రువులు మన లోపల ఉన్నాయని చెప్తున్నారు. శత్రువులు నాలో ఉండేవి, నా శత్రువులు. మను సూక్తము సూక్తం ఉంది. మన శత్రువుని సంహరించేటటువంటిది ఒక రుద్రుని వర్ణిస్తుంది. 32 హస్తాలతో భయంకరంగా ఉంటాడు రుద్రుడని వర్ణిస్తుంది. బాగానే ఉంది. శత్రువుని మరి అయ్యా రోజు గాయత్రి చేసుకుంటూ, అగ్నిహోత్రాలు చేసుకుంటూ, దేవతలను ఆరాధించే బ్రాహ్మణుడు ఎందుకు చేయాలి శత్రు సంహారం అనేది? అంటే అంతఃశత్రువుని చంపడం కోసం చేసుకోన్నారు. బాహ్య శత్రువుడు ఇతరులు ఉంటారు, నువ్వు బ్రాహ్మడివి అంటే గుణం చేతే బ్రాహ్మణుడు అంటే ఇంకేం కాదు, కులం గోత్రం అని కాదు. బ్రాహ్మణ ధర్మంలో ఉండేవాడు అంతఃశత్రువులను నాశనం చేయడానికి మనుషులతో చేయి అన్నారు. ప్రతి విషయంలో కూడా హింసని పరిహరించింది మన ధర్మం. ఆ బాగా మనం గుర్తుపెట్టుకునేటట్టయితే చివరికి అంటుంది, మొదట చాలా క్రోధంగా ఉంది, దుఃఖంతో ఉంది క్రోధం ద్రౌపదికి. చాలా 4 చోట్ల ద్రౌపదికి ధర్మరాజుకి వాదం జరిగింది. దుశ్శాసనుడు నా జుట్టు పట్టుకుని లాగి సభలో వస్త్రం పట్టుకు లాగాడు. మరి వాడిని ఆ యుద్ధంలో వాడు మట్టిలో పొర్లుతో రక్తం కారుకుంటూ మట్టిలో పొరుతూ ఉంటే వాడిని చూడాలని ఉంది నాకు. అంటే స్త్రీకి తల తీసేసిన దుఃఖం లేదు, అవమానమే దుఃఖం. స్త్రీకి అవమానం కంటే దుఃఖమే మరొకటి. అందులో చాలా గొప్ప వ్యక్తి, ఉత్తమురాలు, పతివ్రత. అలాంటి వాడిని శిక్షించాలి, వాడి శిక్ష చూడాలని ఉందంటే మళ్ళీ అప్పుడు చెప్తాడు. ఈ ద్రౌపదే అశ్వత్థామని క్షమించిన ద్రౌపది. అక్కడ గురుపత్నికి కొడుకు దుఃఖం కలిగేస్తే ఏమిటి లాభం అంతే అక్కడ. ఇక్కడ అంత దుర్మార్గుడిని క్షమించి వదిలిపెడితే నువ్వేం క్షత్రుడు, నువ్వేం భర్తవా అంటే ఆయన అంటాడు, నిజమే నీకు అంత క్రోధం రావడం న్యాయమే ద్రౌపది, కానీ వాడికి అంతకన్నా శిక్ష ఏంటంటే వాడిని క్షమించి వదిలిపెట్టడం నీకు గొప్పతనం, వాడికి శిక్ష అంటాడు. ఈ విధంగా చాలా మాటలు. మరి నీవు భర్తవు కదా, నీకంత క్రోధం రాలేదా అంటే, నీకేం అనిపించలేదా అంటే, నువ్వు అనుకుంటున్నావు నీకు అవమానం జరిగిందని. భార్యకు అవమానం జరిగితే భర్తకు అవమానం అది. భార్య అవమానం ఏంటి? నాకెక్కువ, నేను క్షత్రియుడిని, భర్తను ఇక్కడ కూర్చున్నాను, నాకే ఎక్కువ అవమానం జరిగింది, నాకే ఎక్కువ దుఃఖం ఉండాలి, కానీ క్షమ అనే గొప్ప వస్తుంది, నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాగ కాన్వర్జేషన్స్ చాలా చర్చ జరుగుతాయి. 3-4 చోట్ల చర్చ జరిగింది. ఈ చర్చలో ఆ సారం ఏంటంటే అన్నిటికంటే గొప్పది క్షమ అని చెప్పారు. క్షమ
ప్రేమ అంటే ద్వేషం లేకుండా యుద్ధం చేసి చంపవచ్చు. కానీ అంటే పాండవుల్లో అత్యుత్తముడు చాలా చిన్నవాడు, 18 సంవత్సరాల వయసు కలిగిన అభిమన్యుడిని యుద్ధంలో చంపలేదు, హత్య చేశారు. వాడిని వెనక 4 వైపుల నుంచి వచ్చి ద్రోణాచార్యుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే వాడిని హత్య చేసి చంపారు. అంత హత్య చేసినటువంటి వాడిని చంపితే కూడా ఈ హత్యకి చంపించినవాడు ద్రోణాచార్యుడు కదా, రేపు సాయంత్రం లోపల ద్రోణాచార్యుని చంపేయాలి అనలే. తగిన శిక్ష ఎవరికి పడాలో వాళ్ళకి పడాలి, దుఃఖపడే యోగం అనుకుందాం. ఈ విధంగా దుఃఖం, క్రోధం, క్షమ, దయ, అహింస ఈ విలువలన్నింటినీ కూడా సమపాళ్లలో ఆర్యుడు ధారణ చేయాలి అని చెప్తాను. ఈ మాటలు మనం చెప్పుకుంటూ ఉంటే కొంతకాలానికి మనలో ఉండేటటువంటి దౌర్బల్యం, బలహీనత, క్రోధం, ద్వేషం కొంతకాలానికి పోతాయి. అవి ఈ మహత్తులు గొప్పవాడిని గురించి తలుచుకుంటేనే మనలో ద్వేషం. చిన్నదానికి ద్వేషం ఉంటుంది, వాడు నన్ను మాట అన్నాడని వాడి మీద ద్వేషం. ఏముంది, మన పెరట్లో మామిడికాయ ఎత్తుకుపోతే కూడా రావాలి, అలాగే అవసరం. అది పోతే ఏమవుతుంది, పోతే పోతుంది, తింటే తింటాడు అనుకోవడంలో గొప్పతనం లేదా? అది ఆర్యధర్మం, అది మహాలక్ష్మి లక్షణం. శ్రావణ మాసం కాబట్టి నిన్నే మహాలక్ష్మి పూజ చేసి ఉన్నాం కాబట్టి నా క్రోధం నచమాచర్యం ఆ మంత్రం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మనం అందరూ కూడా శాంతితో, ప్రాణం పోయేవారు కూడా శాంతితో, నవ్వుతో, ప్రశాంతంగా ఉండాలి అని అనుకోవడం మహాలక్ష్మి దయ. అలాగే ఉండాలి. దానివల్ల మన తర్వాత గతులు బాగుంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లాభ నష్టాల్లో ఏముంది, వస్తూ ఉంటుంది. జయం కలుగుతుంది, అపజయం కలుగుతుంది, కక్ష తీరుతుంది, అయినా కూడా అందులో గొప్ప లాభమే లేదు. అది మహాలక్ష్మి దయ. అలా ఉండాలి మహాలక్ష్మి నాలో అని కోరడమే శ్రావణ మాసంలో మహాలక్ష్మి ఉపాసన. శివోరక్షణ.